మన దగ్గర ప్లాట్ కొన్న వాళ్ళందరూ మన కాటేజెస్లో సకుటుంబంగా బస్ చేయవచ్చు. తెలుసు కదా, మన దగ్గర మద్యపానం ధూమపానం నిషేధం. డబుల్ బెనిఫిట్ ఆఫర్తో సిర్లసీమ 2. ఎన్నికలపై ఫోకస్ పెట్టింది తెలంగాణ బీజేపీ. హైదరాబాద్లో జరిగిన పదాధికారుల సమావేశంలో ఎన్నికల్లో అనుసరించాల్సిన ప్రచార వ్యూహంపై దిశానిర్దేశం చేసింది. 6 హామీలుంటూ కాంగ్రెస్ ఇచ్చిన మోసపూరిత వాగ్దానాలను జనంలోకి తీసుకువెళ్లాలని కిషన్ రెడ్డి కర్తవ్య బోధ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ 17 సీట్లు గెలవటం ఎంత కష్టమో, రాహుల్ ప్రధాని కావటమో అంతే కష్టమన్నారు కిషన్ రెడ్డి. బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశం జరిగింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో పాటు సునీల్ బన్సల్ అధ్యక్షతన జరిగిన ఈ మీటింగ్ లో బీజేపీ ఎంపీ అభ్యర్థులు సైతం హాజరయ్యారు. ప్రతి అభ్యర్థితోనూ విడివిడిగా సమావేశమయ్యారు. ఎన్నికల్లో గెలుపు కోసం పార్టీ పరంగా ఏం చేయాలన్న అంశాలపై చర్చించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను సమీక్షించారు. నియోజకవర్గాల్లో ప్లస్లు మైనస్లను అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, కార్యాచరణ, పార్టీలు సమన్వయంపై సమాలోచనలు జరిపారు. కాంగ్రెస్ పార్టీ శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చని తీరుపై ప్రజల్లోకి వెళ్లడంపైన చర్చించారు. ఈ నెల 29లోగా ప్రతి పార్లమెంటు ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ సమావేశం పెట్టుకోవాలని పార్టీ పెద్దలు చెప్పారు. ఈ నెల 30 నుంచి వచ్చే నెల 1వ తేదీ వరకు ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ సమావేశాలు నిర్వహించాలన్నారు. అలాగే కేంద్ర పార్టీ నుంచి వచ్చిన ఆదేశాలు, బూత్ కమిటీల బలోపేతంపైన డిస్కస్ చేశారు. ఏప్రిల్ 6న తెలంగాణలోని ప్రతి పోలింగ్ బూత్ లో బీజేపీ బ్రేక్ఫాస్ట్ బైఠక్ పేరుతో కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు ప్రకటించారు. అసెంబ్లీ స్థాయిలో బూత్ కమిటీల సమ్మేళనం, ప్రతి బూత్ లో చేయాల్సిన కార్యక్రమాలపై మాట్లాడారు పార్టీ పెద్దలు. యువ, మహిళా, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ సమ్మేళనాలు పెట్టడంపైన కూడా సమాలోచనలు చేశారు బీజేపీ నేతలు. బీజేపీ టార్గెట్ 370 ఎంపీ సీట్లు కనుక ప్రతి పోలింగ్ బూత్ లో కొత్తగా 370 మందితో బీజేపీకి ఓటు వేయించాలని పిలుపునిచ్చారు. ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలవాలి. పోలింగ్ బూత్ల వారీగా కార్యాచరణ రూపొందించుకోవాలన్నారు. ప్రతి పోలింగ్ బూత్ కి ఒక ముఖ్య నేతను సమన్వయకర్తగా నియమించాలన్నారు కిషన్ రెడ్డి. తాను కూడా అంబర్పేట్లోని ఓ పోలింగ్ బూత్ కు కోఆర్డినేటర్ గా ఉంటానని చెప్పారు కిషన్ రెడ్డి. 10 ఏళ్ల బీజేపీ పాలనా విజయాలు, రాబోయే 5 ఏళ్లలో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలను జనంలోకి బలంగా తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీకి మాత్రమే తెలంగాణలో ఈరోజు ప్రజల మద్దతు కూడగట్టేటువంటి అద్భుతమైనటువంటి అవకాశం ఉంది. ఈ ఎన్నికలు ఢిల్లీకి సంబంధించినటువంటి ఎన్నికలు, ఈ ఎన్నికలు దేశానికి సంబంధించినటువంటి ఎన్నికలు, ఈ ఎన్నికలు దేశ అభివృద్ధికి సంబంధించినటువంటి ఎన్నికలు, ఈ ఎన్నికలు దేశ భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఎన్నికలు. కాబట్టి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశం గత 10 సంవత్సరాలు ఏ రకంగా పనిచేస్తుందో అందరికీ చెప్పాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ లపై తీవ్ర విమర్శలు చేశారు కిషన్ రెడ్డి. తెలంగాణలో 17 సీట్లు గెలిస్తే రాహుల్ ప్రధాని అవుతారని, అప్పుడే 6 గ్యారంటీలు అమలు చేయగలుగుతామని సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారని వ్యాఖ్యానించారు. అంటే 6 గ్యారంటీలను కూడా అమలు చేయలేమని సీఎం చెప్పకనే చెబుతున్నారని అన్నారు. కాంగ్రెస్ 17 సీట్లు గెలిచే పరిస్థితి లేదు. ఈ జన్మలో రాహుల్ ప్రధాని కాలేరని అన్నారు కిషన్ రెడ్డి. ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు, ఇక్కడ 17 సీట్లు గెలిస్తేనే, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే మేము 6 గ్యారెంటీలు అమలు చేస్తాము, కాబట్టి మాకు ఓటు అయింది. 17 సీట్లు గెలిచే అవకాశం లేదు. రాహుల్ గాంధీ అయితే ఈ జన్మలో అసలు ప్రధానమంత్రి అయ్యే అవకాశమే లేదు. వచ్చే జన్మలో ఏమవుతాడో చెప్పలేం. కానీ మరి ఆ యొక్క 6 గ్యారెంటీలు అమలు చేయలేమని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పారు. అది ఢిల్లీ నుంచి డబ్బులు రావాలి. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రాలు గ్యారెంటీలు ఇచ్చుకుంటే ఢిల్లీ డబ్బులు ఇవ్వాల్సిందని చెప్పి ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలను గ్యారెంటీ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యమంత్రి. మొత్తానికి పార్లమెంటు ఎన్నికలు సమీపించే కొద్దీ బూత్ స్థాయిలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టింది తెలంగాణ బీజేపీ. ఎన్నికల ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహంపై క్యాడర్కు దిశానిర్దేశం చేసింది.